వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్లో ఎండాకాలం మొదలవడంతో నీటి కష్టాలు మొదలైపోయినాయి. ప్రతి ఇంటికి కూడా బోర్లు ఎండిపోవడంతో ఇప్పుడు వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఒక్కో 10,000 లీటర్ల వాటర్ ట్యాంకర్ ఖరీదు సుమారుగా 2,000 నుంచి 3,000 వరకు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ విషయం ఒక ఆలయం ముందుండి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడే మొదలైంది. సుమారుగా రోజుకి 2 లక్షల మీద లీటర్లు నీరు వృధాగా పోతా ఉంది. ప్రస్తుతం మనం గండిపేట జలాశయం పక్కనే ఉన్న గండిపేట గండి మైసమ్మ ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా వరకు కూడా ఆలయానికి వచ్చేవారందరూ కూడా ఎంట్రన్స్‌లో ఒక వాగులాగా నీరు పోతా ఉంటుంది. అదందరూ కూడా సాధారణంగా చూసే జనాలందరూ కూడా మనం ఏదైనా కొండల ప్రాంతాలకి, ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జలం వస్తా ఉంటుంది. ఇదొక తీర్థయాత్రలాగా అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఇదొక న్యాచురల్ రిసోర్స్ అనుకుంటే మాత్రం పొరపాటే. మనం తాగే వాటరు మంజీరా పైప్‌లైన్ వాటర్ ఏదైతే ఉంటుందో అది గండిపడి వాటికి అందులోంచి లీక్ అవుతా ఉన్నాయి వాటర్. సుమారుగా రోజుకి 50,000 విలువ చేసే నీరు, సుమారుగా 2,00,000 లీటర్ల నీరు ఇలా వృధాగా పోతా ఉంది. చూస్తున్న ఆలయం మొత్తం కూడా ఈ వాటర్‌లోనే మునిగిపోవడం జరిగింది. చుట్టూ కూడా పాకురు పట్టిపోయి ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ సత్రాలు ఏవైతే ఉంటాయో, సత్రాలు ఇచ్చే సత్రాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నీటితో ఇలా నిండిపోయి పాకురు పట్టి ఎందుకు పనికిరాని విధంగా మారిపోవడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక వాటర్ ట్యాంకర్ దొరకాలంటే ఎంతో ఘనంగా మారిపోయింది. ఆ సిట్యుయేషన్ మారిపోయింది. వాటర్ దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఇక్కడ సుమారుగా రోజుకి 2,00,000 లీటర్ల మేర నీరు వృధాగా మూసిలో కలిసిపోతా ఉంది. మరి జలమండలి శాఖ ఏం చేస్తా ఉంది? ఇంత మేరకు సుమారుగా రోజుకు 2,00,000 లీటర్ల నీళ్ళంటే సుమారుగా 10,000 లీటర్ల వాటర్ ట్యాంకరే మనకు దాదాపుగా 2,000 నుంచి 3,000, 5,000 కూడా పలుకుతా ఉంది. కానీ ఇక్కడ సుమారుగా 2,00,000 లీటర్లు నీరు వృధాగా పోతా ఉంది ఇక్కడ. ఇంత భారీ స్థాయిలో లీకేజ్ అవుతూ నీరు పోతా ఉంటే మరి అధికారులు నిర్లక్ష్యమా? ఎందుకని దీనిపై చొరవ తీసుకోవడం లేదు? ఎంట్రన్స్‌లో మనం చూసుకుంటే ఇక్కడ ఒక మినీ వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. అమ్మవారి ఆలయం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ ఎంట్రన్స్‌లో ఒక మినీ వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. దారి లోపలికి వెళ్తా ఉంటే ఒక చక్కటి జలం ఒక నదిలోంచి చిన్న వాటర్ పాయలోంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా మన రోజు హైదరాబాద్ వాసులకు త్రాగునీరు అందించి ఈ పైప్ లైన్ లీక్ అవడంతో ఇంత భారీ స్థాయిలో ఈ వాటర్ అయితే లీక్ అవుతా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో నీళ్లు వృధాగా పోతా ఉంటే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడే ఉన్న స్థానికులను అడుగుదాం. ఎంతకాలంగా వాటర్ లీక్ అవుతా ఉంది? మరి ఏం చేస్తారు అధికారులు? అమ్మ, సుమారుగా ఎంతకాలం నుంచి నీళ్ళన్నీ కూడా ఇట్లా వృధాగా పోతా ఉన్నాయి ఇక్కడ? ఈ 3 సంవత్సరాల సంధి పోతున్నాయి అయ్యా. పోతూనే ఉండేవి. ఎంతో మంది పాకురు పట్టి కింద జారి కాలు చేతులు ఇరిగి వాళ్ళకు చాలా మంది కూడా బాధ పడిపోయారు. ఇటుకొచ్చి భక్తులు లోపల పోయి గుళ్ళె అమ్మవారిని మొక్కనిక పోతే